వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అందరూ ఏమనుకుంటున్నారంటే ఉత్త రిబ్బన్ కటింగ్ జరిగింది అని, కానీ అది దేశ వ్యతిరేక శక్తుల కోసం వేసిన ఉచ్చు అని తెలుసుకోలేకపోతున్నారు. లోపల శత్రువులైనా బయట శత్రువులైనా భారత్ని దెబ్బతీయడం ఇక అంత తేలిక కాదు. హోంమంత్రి అమిత్ షా FCRA 2.0 పోర్టల్ని ప్రారంభించి రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నవ్వుతూ పేపర్ వర్క్ తగ్గుతుందని, విదేశీ నిధులు పొందే NGOలకు సులభతరమైన ప్రక్రియ అందుబాటులోకి వస్తుందని మాట్లాడారు. వినడానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ ఇది కేవలం పైకి కనిపిస్తున్న ముక్క మాత్రమే. ఇటీవల ప్రవేశపెట్టిన FCRA సవరణ బిల్లు 2026 నేపథ్యంలో చూస్తే దీని వెనుక విదేశీ విరాళాలపై గట్టి నిఘా పెట్టే ఒక భారీ వ్యూహం దాగి ఉంది. ఈ పోర్టల్ ప్రారంభోత్సవంలో హోంమంత్రి చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్తా వినండి. ఒక డిజిటలైజేషన్ పోర్టల్ ప్రారంభోత్సవంలో విదేశాంగ కార్యదర్శి ఎందుకు పక్కన నిలబడ్డారో ఆయన చెప్పలేదు. దేశంలోని అత్యున్నత గూఢాచారి సంస్థ అయిన IB చీఫ్ ఆ గదిలో ఎందుకు ఉన్నారో ఎవరు మాట్లాడలేదు. సాధారణంగా కేవలం ఒక వెబ్సైట్ రిబ్బన్ కట్ చేయడానికి దేశంలోని టాప్ స్పేస్ సాక్ష్యంగా తీసుకురారు. ఇంటెలిజెన్స్ అధికారులను అక్కడికి తెచ్చారంటే ఆ రిబ్బన్ కట్టింగ్ వెనక ఒక పెద్ద ఉచ్చు సిద్ధమైందని అర్థం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, పౌర హక్కుల ముసుగులో దేశంలో అనేక దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగాయి. ఉదాహరణకు మేధా పాట్కర్ వంటి వారి ఆందోళనలు. ఈ కొత్త నిబంధనల్లో 105 కార్యకలాపాలను మాత్రమే అనుమతించదగినవిగా ప్రకటించారు. మరి అనుమతి లేని మిగతా వాటి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కొత్త చట్టంలోని చిన్న అక్షరాల మధ్య దాగి ఉన్న ఒకే ఒక్క పదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పలు చర్చి సంస్థలను, NGOలను, లాయర్లకు ఫోన్లు చేసుకునేలా చేస్తోంది. విదేశీ డబ్బు, విదేశీ హస్తం, విదేశీ నియంత్రణ, ఈ మూడింటికి ఇప్పుడు గట్టి పగ్గాలు పడ్డాయి. ఇది కేవలం ఒక వెబ్సైట్ లాంచ్ కాదు, సుపరిపాలన ముసుగులో దేశ వ్యతిరేక శక్తులకు పంపిన బలమైన హెచ్చరిక. భారతదేశ అంతర్గత భద్రతను, సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడంలో భాగంగా అనుమానాస్పద విదేశీ నిధులపై నిబంధనలను కఠినతరం చేయడం దేశ శ్రేయస్సు దృష్ట్యా అత్యంత ప్రశంసనీయమైన అడుగు. లోపలి శత్రువుల నుంచి, బయట శత్రువుల నుంచి దేశ ఆర్థిక, భౌగోళిక సరిహద్దులను కాపాడుకోవడానికి ఇది ఎంతో అవసరం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1st తారీఖు వచ్చింది, అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.